టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో పట్టుబడ్డ A49 అనిల్ చోక్రాకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో వేగం పెంచిన సిట్ అనిల్ చోక్రాను అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచింది. రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలను పరిశీలించిన కోర్టు ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అనిల్ చోక్రాను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి మద్యం మోడుపుల డబ్బును బదిలీ చేశారు. ఆపై ఆ డబ్బును సిండికేట్ సభ్యులకు చేర్చినట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. A1 రాజకేశ్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డిల నుంచి వసూలు చేసిన 77.55 కోట్లను ముంబైలో 4 షెల్ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసినట్లు సిట్ గుర్తించింది. బ్లాక్ మనీని వైట్ గా మార్చి షెల్ కంపెనీ ద్వారా ఆ డబ్బును వాడడంలో అనిల్ చోక్రా కీలకంగా పనిచేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.